యేసుక్రీస్తు సంచరిస్తున్న రోజుల్లో ఒక వ్యక్తి యొక్క గృహానికి ఆ వ్యక్తి ఆహ్వానిస్తే వెళ్ళారు. ఆ రోజుల్లో ఆ సందర్భములో యేసుక్రీస్తు ఆ గృహానికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ, ఆమెనెవరూ పిలవలేదు, యేసయ్య ఆ గృహంలో ఉండుట చూసి ఎవరు ఆమెను పిలవకపోయినా యేసుక్రీస్తు యొద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె దగ్గర ఉన్నటువంటి విలువైన అత్తరు దాన్ని తీసుకొని ఆ అత్తరును పగలగొట్టి ఆయన తల మీద పోసెను అని బైబిల్లో రాయబడి ఉంది. ఇది మనకు మార్కు సువార్త 14వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వాక్యం నుంచి మనం గమనించగలిగితే ఈ మాటలు చక్కగా అక్కడ వ్రాయబడ్డాయి. 14వ అధ్యాయం 3వ వాక్యం నుంచి మీరు చదవగలిగితే అక్కడ వ్రాయబడిన మాటలు ఇలా ఉన్నాయి, చూడండి. భోజనమునకు ఆయన కూర్చుండి ఉన్నప్పుడు మిక్కిలి విలువైన జటామాంసి కలిగినటువంటి అత్తరు బుడ్డిని తీసుకొని వచ్చి పగులగొట్టి తల మీద పోసెను. మరొక చోట సందర్భం వేరు, కానీ యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వాక్యమును చదివితే ఈ రెండు వేరు సందర్భాలు అయినప్పటికీ ఒక మాట మనకు అర్థమవుతుంది. చూడండి, ఆ 14వ అధ్యాయం 12వ అధ్యాయం 3వ వాక్యములో ఆ ఇల్లంతా అత్తరు వాసనతో నిండెను. వేరు సందర్భాలు, వేరు స్త్రీలు. ప్రియమైన దేవుని ప్రియులారా, ఒక మంచి సువాసన కలిగినటువంటి అత్తరు, దాన్ని తీసుకొని వచ్చి యేసుక్రీస్తు యొక్క తల మీద పోయడం, ఇల్లంతా అత్తరు వాసనతో నిండి ఉండడం మనము ఈ రెండు సందర్భాలలో గమనిస్తాం. వాస్తవానికి అత్తరు చాలా విలువ కలిగినదని మనం చదువుకున్నాం. ఎంత విలువ కలిగిన అత్తరైనా మంచి సువాసన రావాలంటే అది పగలగొట్టబడాలి. చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించాలి. ఎంత విలువైన అత్తరైనా అది ఒక మంచి సువాసనగా, ఒక మంచి సాక్ష్యముగా, ఒక మంచి జ్ఞాపకార్థంగా అది నిలవాలంటే పగులగొట్టబడాలి. నేను చాలా ధనుకుడును, నాలో చాలా వరాలు ఉన్నాయి, నాది చాలా శ్రేష్టమైన జీవితం, నాది మంచి సాక్ష్యము కలిగిన జీవితం, నేను మంచి సువాసన కలిగిన వ్యక్తిని అని మనం చెప్పుకోవటం కాదు. ఎంత మంచి సువాసన కలిగిన వ్యక్తి అయినా ఆ సువాసన అనేకులకు వ్యాపించబడాలంటే, ఆ అత్తరు ఇల్లంతా వాసనతో నిండి ఉండాలంటే అది పలుగగొట్టబడాలి. ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసండి? ఆ అత్తరు బుడ్డిని పగులగొట్టి అనే మాటలు ఉంటాయి అక్కడ. పగులగొట్టి సువాసన వ్యాపించడానికి కారణం, ఇల్లంతా వాసనతో నిండి ఉండడానికి కారణం. మీరు మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వాక్యము నుంచి చదువుకుంటూ వెళ్తే యేసుక్రీస్తు ఆమె గురించి ఒక మంచి సాక్ష్యాన్ని చెప్పాడు వారికి. ఆమె పేరు
తరతరములు నిలిచి ఉంటుంది, ఈమె నా సాక్షార్థముగా ఇదంతా చేసింది అనే మాటలు అక్కడ మనకు తదుపరి వాక్య భాగాలలో కనబడతాయి. ప్రియమైన ఆత్మీయులారా, కొంచెం ఆత్మీయంగా ఈ మాటలు గమనించగలిగితే, నేను ఒక శ్రేష్టమైన వ్యక్తిని, లేదా మీరు ఒక శ్రేష్టమైన సువాసనలు వెదజల్లే వ్యక్తులు అయితే, నీలో దాచబడి ఉంచబడిన సువాసన, నీలో దాగి ఉన్న సువాసన, నీలో దాగి ఉన్న సాక్ష్యం, నీలో దాగి ఉన్న మంచితనం బయటపడాలంటే పగులగొట్టబడాలి. పగులగొట్టకుండా, విడగొట్టకుండా, నరకబడకుండా, ఏమండి, కొట్టివేయబడకుండా, పగులగొట్టకుండా, నాలో సాక్ష్యం ఉంది, నాలో మంచి పేరుంది, నేను ఒక సువాసన కలిగిన వ్యక్తిని అంటే అది ఎలా సాధ్యం? ఇల్లంతా వాసనతో నిండి ఉండడానికి గల ఏకైక కారణం ఏంటో తెలుసా? ఆ స్త్రీ అత్తరు బుడ్డిని పగులగొట్టింది. పగులగొట్టకముందు అందరూ ఆమె చేతిలో ఏదో ఒక బుడ్డి ఉందిలే, ఏదో ఒక సీసా ఉందిలే అనుకున్నారు. అది అత్తరని ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే ఆమె పగులగొట్టిందో ఇల్లంతా, బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇల్లంతా అత్తరు వాసనతో నిండి ఉండెను. ప్రియమైన ఆత్మీయులారా, నా సాక్ష్యం తరతరములు నిలిచి ఉండాలంటే, లేదా మీ సాక్ష్యం, మీ సువాసన అనేకులకు వ్యాపించాలంటే పగులగొట్టబడాలి. దైవజనులైన యేసన్న గారి గురించి ఈ రోజున ప్రపంచమంతా, ఆయన ఒక పరిశుద్ధుడు, ఒక మంచి ఆత్మీయుడు, దేవుని కొరకు ఒక ప్రయాసపడిన వ్యక్తి. ఆయన యొక్క సువాసన ఈరోజు ప్రపంచమంతా వ్యాపించడానికి గల కారణం ఏమిటంటే, ఆయన పగులగొట్టబడ్డాడు, పగులగొట్టుకున్నాడు. కొన్ని, నేను ఒక శ్రేష్టమైన వాడును, నేను ఒక ఆత్మీయుడును, నేను ఒక నాలో కూడా మంచి ఉంది, నీలో మంచి ఉంది లేదంటలేదు. నువ్వు ఒక అత్తర కలిగిన సువాసన కలిగిన వ్యక్తివి కాదంటం లేదు. నీ సువాసన బయటపడాలంటే, నీ సాక్ష్యం అనేకులకు తెలియాలంటే కొన్ని పగులగొట్టబడాలి నీలో. యేసుక్రీస్తు గురించి ఈరోజు ప్రపంచమంతా ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్పవాడు, ఆయన ఒక శక్తి కలిగిన వాడు, అద్భుతాలు చేయువాడు, మహత్కార్యాలు చేయువాడు, సూచక క్రియలు చేయువాడు అని ప్రపంచమంతా ఆయన పరిశుద్ధుడు అని చెప్పడానికి గల కారణం ఏమిటంటే, ఆయన విరగగొట్టబడ్డాడు, నలుగగొట్టబడ్డాడు, పగులగొట్టబడ్డాడు. ఆయన వీపు నాగటి చార్ల వలె దున్నబడింది. యెషయా గ్రంథంలో ప్రవక్త ఆయన గురించి చెప్తారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదివితే ప్రవక్త యేసుక్రీస్తు గురించి ఇలాంటి విషయాలు చెప్పారు. చూడండి, గాయపరచబడెను, నలుగగొట్టబడెను. మన కొరకు ఈ రోజున ఆయన్ను అనేకులు ఆరాధించడానికి, అనేకులు ఆయన పూజించడానికి, ఆయన సన్మానించడానికి కారణం ఏమిటంటే ఆయన పగులగొట్టబడ్డాడు. ఇల్లంతా అత్తరు వాసనతో నిండి ఉండడానికి గల కారణం, తన సాక్ష్యం అనేకులకు తెలియపరచబడటానికి గల కారణం ఆమె శ్రేష్టమైన అత్తరును, ఆ యొక్క బుడ్డిని పగులగొట్టెను. ప్రియమైన దేవుని ప్రియులారా, ఆత్మీయంగా మన సాక్ష్యం, మన ఆశీర్వాదం లేదా మన అభివృద్ధి
వ్యాపించాలంటే, విస్తరించాలంటే, అభివృద్ధి చెందాలంటే కొన్ని పగులగొట్టబడకుండా నీలో దాగి ఉన్నాయి. కొన్ని వాటిని పగలగొట్టండి, వాటిని పగలగొట్టండి. యేసుక్రీస్తు ఎదుట వాటిని పగలగొట్టండి. అప్పుడు నీవు అభివృద్ధి చెందుతావు. అప్పటి వరకు ఆమె గురించి ఎవరికి తెలియదు. ఆమె గురించి యేసు ప్రభువు చెప్తారు, ఈమె పేరు తరతరములు నిలిచి ఉంటుంది, ఈమె అభివృద్ధి విస్తరిస్తుంది. చాలామంది నాకు ఇంకా ఆశీర్వాదం రావడం లేదే, నాకు ఇంకా దీవెన రావడం లేదే, ఏంటి నేను విస్తరించబడలేకపోతున్నాను, నేను ఇంకా అభివృద్ధి చెందలేకపోతున్నాను, నేను ఇంకా వర్ధిల్లలేకపోతున్నాను. వర్ధిల్లే గుణం నీలో ఉంది, అభివృద్ధి చెందే లక్షణం నీలో ఉంది, ఆశీర్వదించబడే స్వభావాలు నీలో ఉన్నాయి. అయితే నీలో ఉన్న వాటిని, నీలో ఉన్న అభివృద్ధికి ఆటంకంగా ఉన్న సీసాలో దాచిపెట్టి ఉంచారు, సువాసన వెదజల్లే పరిమళాన్ని. ప్రియమైన ఆత్మీయులారా, కొంచెం ఆత్మీయంగా ఈ మాటలు గమనించాలి. మూత పెట్టారు బుడ్లో కొంతమంది. పగలగొట్టండి దాన్ని, ఆ సీసాన్ని పగలగొట్టండి. నీ అభివృద్ధి విస్తరించబోతుంది, నీ ఆశీర్వాదం విస్తరించబోతుంది. నీ గురించి అనేకులు మంచి సువాసన కలిగిన వ్యక్తిగా పిలువబడబోతున్నారు. పగలగొట్టుకొనవలసినవి కొన్ని ఉన్నాయి. వాటిని మనం పగలగొడితే, మనలో నుంచి వాటిని పగలగొట్టి ఇవి నాకొద్దు అని పగలగొడితే నీ అభివృద్ధి విస్తరించబోతుంది. ఇల్లంతా ఎలా సువాసనతో నిండి ఉన్నదో నీ వ్యక్తిగత జీవితం నీ చుట్టూ ఉన్న వారికి పరిమళ వాసనగా వెదజల్లబోతుంది. విశ్వాసం ఉన్నవారు చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. కొన్ని స్వభావాలు చెప్తాను, జాగ్రత్తగా గమనిద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం. ఈ న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో ఒక చరిత్ర రాయబడి ఉంది. పరాక్రమము కలిగిన బలాఢ్యుడైన గిద్యోను. అప్పట్లో మిద్యానీయులు అంటే శత్రువులు. జాగ్రత్తగా వినండి. శత్రువుల బారిన అనేకులు పడి ఇబ్బందులు పడుతున్నారని దేవుడు గిద్యోనును బలపరిచాడు. గిద్యోన్, మిద్యానీయుల మీద మీకు జయం ఇవ్వబోతున్నాను, దానికి నిన్నే వాడుకోబోతున్నాను, నేను బలహీనుణ్ణు అని అయ్యో చెప్పాడు. నేనున్నాను కదా నీకు, ఎందుకు అధైర్యపడతావు అని 32,000 మందితో యుద్ధానికి బయలుదేరాడు గిద్యోన్ మిద్యానీయుల మీద. 32,000 మందితో యుద్ధానికి బయలుదేరిన క్రమంలో కొన్ని రోజుల ప్రయాణ వ్యవధిలో కొంతమంది తగ్గుతూ వచ్చారు. ఒకసారి ఒక 10,000 మంది, ఒకసారి ఏమండి, ఒకసారి కొన్ని వేల మంది, ఇలా చివరికి గిద్యోనుతో పాటు 300 మంది మిగిలారు. జాగ్రత్తగా వినాలి. ఈ 300 మందితో మిద్యానీయుల మీద దేవుడు జయాన్ని ఇచ్చారు. చాలా తక్కువ మంది, శత్రు బలం ఎక్కువ. మన స్ట్రెంత్ చాలా తక్కువ. 300 మంది, 300 మందితో మిద్యానీయుల మీద దేవుడు మిద్యానీయుల మీద జయాన్ని కలుగజేశారు. నేను ఇక్కడ ఒక విషయాన్ని బాగా గమనించాను.
యుద్ధం చేసేటప్పుడు వారు అనుసరించిన పద్ధతి ఏంటో మీరు చదువుకుంటే చాలా బాగుంటుంది. ఈ 300 మంది ఎలా యుద్ధం చేశారో తెలుసా? శత్రువుల మీద జయం పొందడానికి ఒక చేత్తో బోరను పట్టుకున్నారు, బోరను. మరొక చేత్తో కొండను పట్టుకున్నారు, ఒక కొండను. జాగ్రత్తగా వినాలి. ఒక కొండను పట్టుకున్నారు. యుద్ధం చేసేవాడికి కత్తులు ఉంటాయి, వాటికి సంబంధించిన సమాచారం అంతా ఉంటుంది, సామాన్లు అన్నీ ఉంటాయి. కానీ వీళ్ళు యుద్ధం అనుసరించిన పద్ధతి చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఒక చేత్తోనేమో చెప్పండి ఏం పట్టుకున్నారు? బోర్లు. మరొక చేత్తో కొండ పట్టుకున్నారు. ఈ కొండ లోపల ఒక దివిటీని పెట్టుకున్నారు. దివిటి 300 మందిని 3 గుంపులు చేశాడు. ఒక్కొక్క గుంపు 100 మంది. ఈ 3 గుంపుల్లో ఎవరి చేతిలో చూసినా ఒక చేతిలో కొండ, మరొక చేతిలో చెప్పాలందరూ, మరొక చేతిలో బోర. ఒక చేతిలో కొండ, మరొక చేతిలో బోర. వాళ్ళు యుద్ధం అనుసరించిన పద్ధతి ఏంటో తెలుసండి? చాలా జాగ్రత్తగా వినండి. శత్రువుల దగ్గరికి వెళ్ళేసరికి వారి చేతిలో ఉన్న కొండను పగలగొట్టారు. కొండను పగలగొట్టారు. ఎప్పుడైతే వీరు కొండను పగలగొట్టారో ఆ కొండ లోపల దాగి ఉందే దివిటి కొండ లోపల ఉంది అప్పటి వరకు దివిటి. ఎప్పుడైతే ఈ 300 మంది తమ కొండలు పగలగొట్టారో కొండ లోపల ఉన్న దివిటీలు కాస్త ఒక్కసారి వెలుగును విరజిమ్మాయి. వెలుగుని, ఆ కాంతికి శత్రువులు ఒక్కసారి గుడ్డి వాళ్ళు అయిపోయారు. చాలా జాగ్రత్తగా వినాలి. కొండ లోపల దాగి ఉన్నది దివిటి. ఆ వెలుగుకి శత్రువులు ఏం చేయలేకపోయారు. వారు యుద్ధం అనుసరించిన పద్ధతి, సైనికుల సంఖ్య చాలా తక్కువ, కానీ వాళ్ళు అనుసరించిన వ్యూహం చాలా గమ్మత్తుగా ఉంటుంది. ప్రియమైన ఆత్మీయులారా, నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, మీరు చదివితే ఆ మాట బాగుంటుంది. 7వ అధ్యాయం 19వ వాక్యం 20వ వాక్యం. పోయి చేతుల్లో ఉన్న కొండలను పగులగొట్టెను. ఊదుచు కొండను పగలగొట్టి దివిటీలను బోరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గం అన్నారు. ప్రియమైన ఆత్మీయులారా, ఇక్కడ మీరు గమనించాలి. అప్పటి వరకు దివిటి ఎక్కడుంది? చెప్పండి ఎక్కడుంది? మరి ఈ కాంతి బయటపడాలంటే కొండ పగలాలా. దివిటి ఉంది నీలో. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నాలో ఒక దీపం ఉంది, నీలో ఒక దీపం ఉంది. ఈ దీపం ప్రకాశించాలంటే, ఈ దీపం తేజరిల్లాలంటే కొండ అనే మట్టి అనుభవాలు పగులగొట్టబడాలి. పగులగొట్టబడకుండా నీ అభివృద్ధిని చూడలేరు, నీ కాంతిని చూడలేరు, నీ వెలుగును చూడలేరు. ప్రియమైన ఆత్మీయులారా, శత్రువులు మనకన్నా బలమైన వారు, లోకం మనకన్నా బలమైనది, మన చుట్టూ ఉన్నవారు మనకన్నా బలమైన వారు. ఈ బలమైన వారిని జయించి వారి ఎదుట నీ వెలుగు తేజరిల్లాలంటే కొండలు పగలగొట్టబడాలి. కొండలు పగలగొట్టబడాలి. ఎంతకాలం కొండల్లో దాచిపెడతారు నీ వెలుగుని? నీ ప్రకాశవంతమైన
జీవితాన్ని చూడకుండా ఏ కొండ దాచి ఉంచిందో ఆ కొండ పగలగొట్టబడాలి. అప్పుడు అనేకులు నీ వెలుగును చూస్తారు. ఏ శత్రువు నిన్ను చంపాలని వచ్చాడో, ఏ రోగము నిన్ను భయపెట్టాలని వచ్చిందో, ఏ మిథ్యానీయులు లాంటి సమస్యలు నిన్ను ఎదిరించాలని వచ్చాయో అవన్నీ పారిపోవాలంటే కొండ పగలగొట్టబడాలి. నా మాట అర్థమైన వారు ఒకసారి చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మన ఆత్మీయ జీవితం ఒక దివిటి లాంటిది. ఈ దివిటి ప్రకాశించాలంటే కొండ పగలగొట్టబడాలి. మట్టి అనుభవాలు పగలగొట్టబడాలి. కొండ అనగా మట్టి, భూ సంబంధమైన అనుభవాలు. ఎందుకు నీ దివిటిని నీలోనే దాచుకొని ఉంటావు? వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు, వీళ్ళు నన్ను బెదిరిస్తున్నారు, వాళ్ళు నన్ను హేళన చేస్తున్నారు, వీళ్ళు నన్ను హేళన చేస్తారు. నీ కొండ పగలగొట్టుకో. కొండలో ఎంతకాలం నీ ప్రకాశవంతమైన జీవితాన్ని దాచి ఉంచుతావు? ఎప్పుడైతే ఆమె అత్తరు బుడ్డిని పగలగొట్టిందో ఆమె సాక్ష్యం పరిమళించింది. పగలగొట్టండి మట్టి అనుభవాలు, భూ సంబంధమైన అనుభవాలు. ఏంటి కొండ అనుభవాలు, మట్టి అనుభవాలు ఏంటి? కొన్ని చెప్తాను చూడండి. దానియేలు గ్రంథం చదివితే కొన్ని మాటలు ఉంటాయి అక్కడ. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 33వ వాక్యం, 41వ వాక్యం, 43వ వాక్యం, 33వ వాక్యం నుంచి 45వ వాక్యం వరకు మీరు చదువుకుంటే అక్కడ మట్టిని గురించిన కొన్ని మాటలు పరిశుద్ధాత్ముడు రాశారు. ఏంటి మట్టి అనుభవాలు? ఒక మాట చదివిస్తాను చూడండి. 41వ వాక్యాన్ని చదవండి. 2వ అధ్యాయం దానియేలు గ్రంథం. కొంత మటుకు మట్టి, కొంత మటుకు ఇనుము కనబడెను. గనుక మట్టివిగా ఉన్నట్లు ఒక విషయంలో బలముగా, ఒక విషయంలో నీరసం. మట్టి అంటే నీరసం. కొంతమంది చూడండి, కొన్ని విషయాల్లో బలంగా ఉంటారు, కొన్ని విషయాల్లో నీరసంగా ఉంటారు. మీరు అక్కడ మట్టి గురించి మీరు చదివితే భేదములని కూడా ఉంటుంది చూడండి. 2వ అధ్యాయంలోనే అక్కడ కొన్ని మాటలు ఉంటాయి చూడండి. ఆ రాజ్యములో భేదములుండెను. కొండ భేదములను కలుగజేస్తుంది. అంటే మట్టి భేదములను కలుగజేస్తుంది. 43వ వాక్యాన్ని చదవండి. అక్కడ ఒక మాట ఉంటుంది. బురద మిళితమై ఉండుట తమకి కనబడెను. మిళితమై మట్టితో అతకున్నట్లు ఒకరినొకరితో పొసగక ఉంటారు. పొసగక. ప్రియమైన ఆత్మీయులారా, నీ ఆత్మ సంబంధమైన జీవితం ప్రకాశించకపోవడానికి కారణం ఇదిగో ఇదే. నీలో భేదాలు, ఒకరితో ఒకరు పొసగే అనుభవం లేదు. భేదాలు కలుగజేసే మనస్సు, బలహీనమైన మనస్సు, ఇవన్నీ మట్టి అనుభవాలకు సాదృశ్యం. ఇవన్నీ కొండకు సాదృశ్యం. సమరయ స్త్రీ యొక్క సాక్ష్యం పరిమళించడానికి గల కారణం ఆమె తన కొండను విడిచిపెట్టి అనే మాటలు ఉంటాయి. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వాక్యములో మొదట యేసు ప్రభు అడిగితే నీళ్లు
మీ కులమేంటి మా కులమేంటి అన్న ఆమె ఎప్పుడైతే తన కొండను విడిచి వెళ్ళిందో, భేదాలను పగలగొట్టండి. కొంతమందికి చూడండి, ఎంత సమాధాన పడాలని చూసినా ఒకరితో ఒకరికి పొసగదు. మట్టి అనుభవం ఏంటంటే ఒకరితో ఒకరికి పొసగదు. ఇవన్నీ కొండ అనుభవాలే. ఇవి నీ వెలుగును ప్రకాశింపనివ్వకుండా దాచిపెడుతున్నాయి. పగలగొట్టండి. నీ అభివృద్ధి విస్తరించబోతుంది. పగలగొట్టండి. శత్రువులు పారిపోబోతున్నారు. యుద్ధం అంటాడు, పగలగొట్టండి వాటిని. నీలో భేదాలు కలుగు చేసే మనస్సు ఉంటే, వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ, వాళ్ళు అది వీళ్ళు ఇదని భేదాలు కలుగు చేసే స్వభావం ఉంటే పగలగొట్టు. పగలగొట్టకపోతే కాంతి రాదు. పగలగొట్టకపోతే నీ ప్రకాశవంతమైన జీవితాన్ని శత్రువు చూడలేడు. చాలా శత్రు బలం చాలా ఎక్కువ అండి. గిద్యోను, ఇశ్రాయేలీయులు చాలా తక్కువ మంది. మరి ఎలా జయం వచ్చిందిరా అంటే, ఏముందయ్యా వారి దగ్గరికి వెళ్ళేసరికి మా చేతిలో ఉన్న కొండలన్నీ మేము పగలగొట్టి మా దివిటీలను పైకెత్తాం. ప్రియమైన ఆత్మీయులారా, ఆత్మీయంగా ఈ మాటలు గమనించండి. నీలో భేదాలు కలుగజేసే కొండ, ఒకరితో ఒకరికి పొసగక, నీరసం అనే మాట కూడా వాడతాడు దానియేలు గ్రంథంలో మట్టిని గూర్చి. ప్రతిదానికి మనిషి బలహీనపడిపోతుంటాడు. ఎంత బలంగా ఉండాలని చూసినా, ఏమండి, దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు చాలా బలంగా ఉంటారు, కానీ దేవుని సన్నిధి నుంచి దూరం అయితే నీరసపడిపోతారు. దేన్నైతే తృణీకరించారో దాని వద్దకు వెళ్తారు, ఏదైతే వద్దనుకున్నారో దాన్ని ఆశ్రయిస్తారు. ఇవన్నీ కొండ అనుభవాలు. పగలగొట్టండి. నీ వెలుగును అనేకులు చూడాలి. నీ అభివృద్ధి అనేక చోట్ల విస్తరించాలి. ఆ ఇల్లంతా పరిమళ వాసనతో ఎలా వ్యాపించిందో అలా నీ సాక్ష్యం వ్యాపించాలంటే కొండ పగలగొట్టబడాలి. కొండనగా భేదాలు కలుగు చేసే మనస్సు, కొండనగా బలహీనమైన మనస్సు, కొండనగా ఒకరితో ఒకరికి పొసగదు. చూడండి, కొంతమంది ఎంత ప్రయత్నించినా కలవరు, ఒకరితో ఒకరు కలవరు. భార్యాభర్తలు కూడా ఒకరితో ఒకరు కలిసి ఐక్యంగా ఉండరు. అవి కొండ అనుభవాలు. వాటిని పగలగొట్టకపోతే వెలుగు చూడలేరు. ఒక బ్రదర్ గురించి చెప్తాను. నేను ఎంత కలుద్దాం అనుకున్నా పాస్టర్ గారు, ఆ బ్రదర్ అసలు మాట్లాడడం. నేను ఎంత ప్రయత్నించినా కానీ ఇష్టపడ్డు. ఇది కొండ అనుభవం. దాన్ని పగలగొట్టకపోతే ఆశీర్వాదము రాదు. ప్రియులారా, మిద్యానీయుల మీద దేవుడు జయం ఇవ్వడానికి, నీ ఎదుట నిలబడిన శత్రువు పారిపోవడానికి గల కారణం వారు కొండలు పగలగొట్టారు. భేదాలు కలుగు చేసే కొండలు నీలో ఉన్నాయేమో ఒకసారి పరిశీలన చేసుకో. బలహీన పడే మనస్సు కలిగిన కొండ నీలో ఉన్నదేమో ఒకసారి పరిశీలన చేసుకో. పొసగకుండా ఒకరితో ఒకరు ఎడముఖంగా పెడముఖంగా ఉండే కొండ లాంటి స్వభావం నీలో ఉన్నదేమో ఒకసారి పరిశీలన చేసుకో. దాన్ని పగలగొట్టగలిగితే నీ వెలుగును అనేకులు చూడబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను. ఇది కూడా న్యాయాధిపతుల గ్రంథంలోనే ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథంలోనే ఉంటుంది. అది 5వ అధ్యాయంలో ఉంటుంది. 5వ అధ్యాయం. ఈ 5వ అధ్యాయంలో ఇక్కడ ఒక 3 వ్యక్తులు మనకు కనబడతారు. నేను చెప్తున్నాను, తల్లపైకి లేపి నా అట్లా గమనించండి. సిసేరా అనే ఒక వ్యక్తి కనపడతాడు. చాలా బలాఢ్యుడు. ఇంచుమించు ఇశ్రాయేలీయులను 20 సంవత్సరాలు కఠిన బాధలు పెట్టిన వ్యక్తి. మామూలు బాధలు కూడా కాదు, కఠిన బాధలు.
ఇతన్ని బాధలు తట్టుకోలేక ప్రార్థన చేస్తే దెబోరా అనే ప్రవక్తకు దేవుడు కొన్ని విషయాలు చెప్పారు. దెబోరా అనే ప్రవక్తకు, దెబోరా అనే ఒక న్యాయాధిపతికి దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు. సిసేరా అనే వ్యక్తిని మీ చేతికి అప్పగించబోతున్నాను, మీరేం భయపడకండి, ఈ 20 సంవత్సరాల కఠిన శ్రమను నేను విడిపించబోతున్నాను. ఈ సందర్భాన్ని నేను చదువుతుంటే అసలు దేవుడు ఈ వ్యక్తిని ఎలా హతమార్చాడు, ఈ వ్యక్తిని ఎలా హతమార్చాడో ఆ చరిత్ర నేను చదువుతుంటే చాలా నవ్వు వస్తుంది. మీకు కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. మీరు ఆ చరిత్ర చదువుకున్నారో లేదో, చదవకపోతే ఖాళీ సమయంలో చదవండి. ఈ 5వ అధ్యాయంలో ఉన్న చరిత్ర 4వ అధ్యాయంలో ఉంటుంది, 4వ అధ్యాయం నుంచి ఉంటుంది చరిత్ర. ఎలా హతమార్చబడ్డాడో తెలుసండి. 20 సంవత్సరాలు కఠిన బాధలు పెట్టబడిన వ్యక్తి ఒక స్త్రీ చేతిలో చచ్చాడు. ఒక స్త్రీ చేతిలో. ఆమె పేరు ఏంటి? యాయేలు. ఆ స్త్రీ చేతిలో చచ్చాడు. ఎలా చచ్చాడో తెలుసా? 5వ అధ్యాయం 24వ వాక్యం నుంచి మీరు చదవండి. అక్కడ కొన్ని మాటలు ఉంటాయి. యాయేలు దీవెన నొందును నొందును వీడికి 900 ఇనప రథాలు ఉంటాయి. ఈ సిసేరా అనే వాడికి ఈ 900 ఇనప రథాలు వేసుకొని ఒక చోటకు బయలుదేరుతుంటే దేవుడు కలవర పెట్టాడు మధ్యలోనే. రథం విడిచి పారిపోయాడు. కాలినడకన పారిపోతే గుడారంలో ఈ స్త్రీ ఉంది. ఈమె పేరు యాయేలు. ఈ స్త్రీ దగ్గరకు వచ్చి, అమ్మ చాలా దూరం నుంచి వస్తున్నాను, కొంచెం తాగడానికి నీళ్ళు ఇస్తారంటే ఆమె లోపలికి పిలిచి, రండి అయ్యా కూర్చోండి అని నీళ్ళకు బదులు పాలు ఇచ్చింది. పాలు తాగాడు. మరలా ఆయనతో చెప్పాడు, ఎవరన్నా ఇటు వస్తే ఇక్కడ ఎవరు లేరని చెప్పు అమ్మ అన్నాడు. చెప్పాడు. ఏమో బాగా తెలుసు, ఈడు 20 సంవత్సరాలు కఠిన శ్రమ పెట్టాడు మమ్మల్ని అని. ఈడికి పాలు ఇచ్చి ఎప్పుడు మత్తుడిగా చేసిందో, ఈడికి పాలు తాగుతున్నప్పుడు ఒక చేతిలో సుత్తి, ఒక చేతిలో మేకు పట్టుకొని రెడీగా ఉంది. వాడు పాలు తాగి మత్తుడయ్యే సమయానికి ఏం చేసిందో తెలుసండి? మీరు చదివితే అక్కడ కొన్ని మాటలు ఉంటాయి చూడండి. ఆమె మేకును చేత పట్టుకొని పనివాణి సుత్తును కుడి చేత పట్టుకొని కొట్టెను. ఎక్కడ కొట్టిందో తెలుసా? తలను పగలగొట్టెను. తలను సుత్తితో కొట్టగా అది పగిలిపోయాను. 900 ఇనప రథాలున్న వ్యక్తి ఒక స్త్రీ చేతిలో చిన్న మేకుకు చచ్చిపోయాడండి. చాలా గమ్మత్తుగా ఉంటుంది ఈ చరిత్ర. ఎవడైనా చంపితే పొట్టలో పొడవటం, ఏడో పొడుస్తాడు, లేకపోతే గుండెలో గుచ్చటం, ఏదో చేస్తాడు. ఈమె చూడండి, తలను పగలగొట్టింది. 20 సంవత్సరాల కఠిన శ్రమ ఆ ఒక్క దెబ్బతో విడుదల పొందింది. ఎంతకాలం నుంచి మీరు శ్రమ పడుతున్నారు? సంఘం ప్రారంభించినప్పటి నుంచి, క్రీస్తు మార్గంలో నడిపించబడుతున్నప్పటి నుంచి ఏదో ఒక రూపంలో మనలను శ్రమ వెంటాడుతూనే ఉంది. ఈ శ్రమ నీ నుంచి విడుదల కావాలంటే తల పగలగొట్టబడాలి. తల పగలగొట్టబడాలి. నేను మరొకసారి చెప్తున్నా, నీ కఠిన శ్రమలకు కారణమై ఉన్న తల పగలగొట్టబడాలి. తల పగలగొట్టబడకపోతే ఆ శ్రమ విడుదల కాదు. దేవుడు వాడిని కలవర పెట్టడం ఏంటి? వాడు 900 రథాలు, వాడి స్ట్రెంత్ 900 ఇనప రథాలు, వాటిని దిగి
నడుచుకుంటూ ఎక్కడో గుడారంలో ఉన్న స్త్రీ దగ్గరికి వెళ్ళి తాగడానికి నీళ్ళు అడిగాడు. ఆమె నీళ్ళకు బదులు పాలు ఇచ్చింది. ఆ దరిద్రుడు పాలు ఇచ్చేటప్పుడు అన్న, పాలు ఎందుకమ్మా, నేను అడిగింది నీళ్లు కదా అంట్లా. పాలు తాగాడు, మత్తుడయ్యాడు. వెంటనే ఏం చేసిందో తెలుసా? తలబగల కొట్టింది. తలబగల కొట్టిన వెంటనే వారి కఠిన శ్రమ విడుదలైంది. ప్రియమైన ఆత్మీయులారా, కొంచెం ఆత్మీయంగా ఈ మాటలు గమనించండి. తల దేనికి సాదృశ్యం? తల దేనికి? మనకు నేర్పుతున్న పాఠం ఏమిటి? యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది ఈ తలల గురించి. యెషయా గ్రంథం మీరు చదివితే 9వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 9వ అధ్యాయం చూడండి. అందరూ ఈ 9వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి చూడండి. 14వ వాక్యం, 9వ అధ్యాయం 14వ వాక్యం యెషయా గ్రంథం. కావున యెహోవా ఇశ్రాయేలీయుల్లో నుండి తలను, తోకను, తాటి కమ్మను, రెల్లును కొట్టివేయును. 15వ వాక్యంలో కూడా ఒక మాట ఉంటుంది, పెద్దలు, గనులు, తల. తల అంటే పెద్దలు, చెప్పండి అందరూ. తల అంటే ఏంటి? పెద్దలు, గనులు. ఎవరి పెద్దలు? ఎవరి పెద్దలు? మీరు 8వ వాక్యం నుంచి చరిత్ర చదువుకుంటూ వస్తే ఇక్కడ కొంతమంది గర్విష్ఠుల గురించి మాటలు రాయబడ్డాయి. గర్వం, గర్విష్ఠుల గురించి మాటలు రాయబడ్డాయి. ప్రభు 8వ వాక్యం నుంచి కంటిన్యూ చేయండి. ప్రభు యాకోబు విషయమై వర్తమానం పంపగా దిగి వచ్చి ఉన్నది అందరికీ తెలుసు. అంటే ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, కొన్ని విషయాలు యేసు ప్రభు చెప్పారు, కొన్ని విషయాలు దేవుని ద్వారా చెప్పాడు. అది అందరికీ తెలుసు. ఎఫ్రాయిములకు, సోమ్రోనోలకు, ఇశ్రాయేలీలకు, అందరికీ, ప్రజలందరికీ తెలిసి ఉన్నది, తెలియవలసి ఉన్నది, తెలుసుకున్నారు. అయితే 15వ వాక్యం చూడండి. వారు ఇటుకలతో కట్టినది పడిపోయెను. వెంటనే పడిపోయిన వెంటనే ఏమనుకున్నారో తెలుసా? ఇటుక రాళ్ళతో గడితే పడిపోయింది, కానీ ఇప్పుడు చెక్కిన రాళ్ళతో గడదాం రండి అని అనుకున్నారు. అలానే కట్టారు. ఇంకా రావి కర్రతో కట్టినది నరకబడింది. మరి నరకబడిన తర్వాత ఇది ఎందుకు నరకబడింది, ఇది ఎందుకు పడిపోయిందని ఆలోచించలా. కర్రతో నరకబడిన వెంటనే ఏమంటున్నారు? ఇప్పుడు మామూలు కర్రలు అయితే పని చేయట్లేదురా, ఈసారి దేవదారు కర్రతో కడదాం. అర్థమవుతుందా మీకు? అక్కడ చూడండి, అతిశయపడి గర్వం. ఈ తలగా ఉన్న పెద్దలు ఎవరంటే గర్విష్ఠులు. ప్రియమైన ఆత్మీయులారా, దేవుని దృష్టిలో గర్వం అంటే ఏంటో తెలుసా? నేను ఒక మాట చెప్తాను వినండి. ఒక పనిని ప్రారంభించాం, ఆ పనిలో కొంచెం ఆటంకాలు వచ్చాయి. ప్రభువుని అడగాలి, ఈ పనిలో నాకెందుకు ఆటంకం కలుగుతుంది? ఈ ఉద్యోగం నేను అప్లై చేస్తున్నాను, నాకెందుకు రావడం లేదు? ఈ వ్యాపారం నేను ప్రారంభించాను, ఎందుకు నాకు అభివృద్ధి జరగడం లేదు అని ప్రభువుని అడగాలి. అడగకుండా ఇది జరగట్లేదులే ఇంకొకటి చేద్దాం. ఇటుకరాలతో కట్టింది పడిపోయింది. పడిపోయినప్పుడన్నా నేను కష్టపడి ఇటుకరాలతో కట్టుకున్నది పడిపోతే నాది ఎందుకు పడిపోయింది అని ప్రార్థించావా? దేవుని యొక్క విచారం చేశావా? దేవుని సన్నిధికి వచ్చి సాగిలపడ్డావా? లేదే. డబ్బు ఉందని, అధికారం ఉందని ఇటుక రాళ్ళను కాదని ఇప్పుడు చెక్కిన రాళ్ళతో కట్టాం. రావి కర్రను కాదని దేవదారు కర్రను వాడాం. అక్కడ పరిశుద్ధాత్ముడు వారి గురించి రాసిన మాట ఏంటో తెలుసా? వారు అతిశయించి. ఏం డబ్బుంటే
నీ ఇష్టం వచ్చింది చేయొచ్చా? అడిగేవారు ఎవరు లేకపోతే నువ్వు అనుకున్నది చేయటమేనా? మన ప్రశ్నలకు జవాబు ఇచ్చే వ్యక్తి ఒకరున్నారు. ఆయన యొద్దకు వచ్చి ప్రాధేయపడి, ఆయన ఎదుట సాగిలపడి, ఆయన అడిగి, నా జీవితంలో ఈ అపజయం ఎందుకు ఎదురైంది, నా జీవితంలో ఈ పడిపోవటం, నా జీవితంలో ఏంటిది, ఎందుకు కూలిపోయింది అని ఏ రోజైనా దేవుణ్ణి ప్రశ్నించావా? ప్రశ్నిస్తే ఆయన నీకు జవాబు ఇచ్చేవాడే. నువ్వు ప్రశ్నించగలిగితే ఆయన యొద్ద నీకు జవాబు దొరికేదే. కానీ ప్రశ్నించకుండా, నా చేతిలో డబ్బు ఉంది, ఇటుకరాలు కూలితేనేమి నాపరాలతో కడతాను, మామూలు కర్ర ఊడిపోతేనేమి దేవదారు కర్రతో కడతానని అతిశయించి, గర్వించి, తల గర్వానికి సాదృశ్యం, పెద్దల గర్వానికి సాదృశ్యం. నీలో ఉన్న గర్వమే నీ కఠిన శ్రమకు కారణము కాదా? గర్వాన్ని పగలగొట్టు. తలను ఎలా పగలగొట్టిందో ఆ సహోదరి, అలా ఈ వర్తమానం వినుచున్న దేవుని ప్రియులారా, నువ్వు గర్వమును పగలగొట్టగలిగితే నీ కఠిన శ్రమకు ముగింపు పలకబోతున్నాడు దేవుడు. పగలగొట్టు ఆ గర్వాన్ని. గర్వం ఉన్నంత కాలం అది నిన్ను పడగొడుతూనే ఉంటుంది, కానీ నువ్వు దాన్ని పడగొట్టలేవు. ఒక చిన్న అపజయం ఎదురైంది. యెహోషువ వదిలిపెట్టలేదండి. చిన్న అపజయం ఎదురైతేనే యెహోషువ వదిలిపెట్టలేదు. తన వస్త్రాలు చింపుకొని పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి ఏడుస్తున్నాడు. ఎందుకు వచ్చింది ఈ అపజయం? మరి ఇటుక రాళ్ళతో పడితే నీ గర్వం వాళ్ళ గర్వం చూడండి. ఇటుక రాళ్ళతో పడితే పడిపోతే పడిపోయిందిలే, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర అంతా ఉందని మళ్ళీ నాపురాలతో కడుతున్నాడు. అతిశయపడి, గర్వపడి. గర్వం చుట్టుకుంటుంది, జాగ్రత్త. గర్వం మనలో ఎంత గర్వం ఉన్నా గర్వం చుట్టుకుంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మీరు యోనా గ్రంథం చదివితే అర్థమవుద్ది. యోనా గ్రంథం 2వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో యోనా గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుతారు చూడండి. 2వ అధ్యాయం 5వ వాక్యం. యోనా గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యం. నన్ను చుట్టుకొని ఉన్నవి, నన్ను ఆవరించి ఉన్నది. ఏమైందట? చెప్పండి. సముద్రపు నాచు ఎక్కడ చుట్టుకుంది? ఎందుకు చుట్టుకుందిరా? అసలు నీకెందుకు చుట్టుకుంది? దేవుడు పొమ్మన్న చోటుకు పోకుండా ఇంకో చోట పోయాడు. గర్వం కాదా ఇది? గర్విష్ఠుడికి ఎప్పుడు చుట్టుకుంటూనే ఉంటుంది. గమనించండి మీరు, చుట్టుకుంటూనే ఉంటుంది. ప్రయాణంలో మార్పు, రూట్ మార్చాడు. మన జీవితంలో కొన్ని కార్యాలు ఆగిపోతున్నాయంటే ఆత్మీయుడు దేవుని ఆలోచన కొరకు కనిపెట్టాలి. ఇది ఎందుకు పడిపోయింది, ఇది ఎందుకు జరగలేదు నా పట్ల, ఇది ఎందుకు ఈ కార్యం జరగలేదు అని నువ్వు కనిపెడితే, గర్వం ఉన్నవాడు కనిపెట్టలేడు. ఆ గర్వాన్ని పగలగొట్టు. గర్వం పగలగొట్టబడితే నీ కఠిన శ్రమలు విడుదల కలుగుతుంది. కొండను పగలగొడితేనే నీ వెలుగుమయమైన జీవితం అనేకులు చూస్తారు. పగలగొట్టబడాలి. ఒక అనుభవం చెప్పాను. వారు తమ కొండలను పగలగొట్టారు కనుక శత్రువులు పారిపోయారు. వారి వెలుగు తేజరిల్లుతుంది. కొండ అనగా
మనకు ఒకరితో ఒకరిని పొసగని అనుభవం, భేదాలు, బలహీనం, వీటిని పగలగొట్టండి ముందు. నీ దీపం నీ దగ్గరే ఉంది, ఎక్కడికి పోలా. వాటిని పగలగొడితే ఆ దీపపు వెలుగు నువ్వు చూస్తావు, ఇతరులు చూస్తారు. రెండో అనుభవం చెప్పాను, తల పగలగొట్టబడాలి. తల అనగా గర్వం. మన జీవితంలో ఏదైనా చిన్న అపజయం, చిన్న ఇబ్బంది ఎదురైతే దేవుని యొద్దకు రండి, దేవుణ్ణి ప్రశ్నించండి. నీ జవాబుదారి దేవుడు, మనుషులు కాదు. వారు కట్టిన గోడలు పడిపోయాయి, ఆలోచించలేదు. డబ్బు ఉంది కదా అని గర్వంతో మరొకటి కట్టారు. కర్రతో కట్టింది పడిపోయింది, ఎందుకు పడిందని కూడా ఆలోచించలేదు. కర్రతో పడింది కదా, ఇప్పుడు దేవదారు కర్రతో కడదామన్నా. ప్రియమైన ఆత్మీయులారా, ఈ అనుభవాల్లో మన విశ్వాస జీవితం పరిమళించాలని, పగలగొట్టుకునే వాటిని పగలగొట్టుకొని మన సాక్ష్య జీవితం తేజరిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభు ఈ మాటలు మీ హృదయంలో భద్రపరచునుగాక.